ఏపీలో నేడు రేపు కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో వరద పరిస్థితిని అక్కడికక్కడే అంచనా వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అనిల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 2 బృందాలుగా విడిపోయి పర్యటించనున్నారు. కేంద్ర నిపుణుల బృందం వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత అధికారులు సిద్ధంగా అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశించారు. ఏపీలో నేడు రేపు కేంద్ర నిపుణుల బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో వరద పరిస్థితిని అక్కడికక్కడే అంచనా వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అనిల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 2 బృందాలుగా విడిపోయి పర్యటించనున్నారు. కేంద్ర నిపుణుల బృందం వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత అధికారులు సిద్ధంగా అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు కేంద్ర బృందం ఏపీ మొత్తం పర్యటించి అంటే ఆ నష్టాన్ని అంచనా వేయాలని వాళ్ళ అంచనా వేయాలని తెలుస్తుంది. మరి ఏ విధంగా వారి షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉంది? వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం అయితే 2 రోజులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే పర్యటించడం. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే కేంద్ర బృందం అయితే ఏదైతే సుబ్రహ్మణ్యం ఏదైతే అనిల్ సుబ్రహ్మణ్యం హోంశాఖ నుంచి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వం ఈ బృందం అయితే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించింది. ప్రధానంగా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అయితే అంచనా వేస్తుంది. ప్రధానంగా ఈ బృందంలో చూసుకుంటే వ్యవసాయ శాఖ సంబంధించిన డాక్టర్ ఏఎల్ వగ్మార్, దాంతో పాటు ఉపరితల రవాణా శాఖ చీఫ్ ఇంజనీర్ రాకేష్ కుమార్, ఆర్థిక శాఖ కన్సల్టెంట్ బిఆర్ కౌశల్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ప్రదీప్ కుమార్, విశ్వశాస్త్రవేత్త డాక్టర్ ఎస్వి శర్మ, వీరంతా కూడా ఈ బృందంలో ఉన్నారు. ఈ బృందానికి అయితే ప్రస్తుతం అయితే హోంశాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం అయితే నాయకత్వం వహిస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ బృందం 2 రోజుల పాటు సమగ్రంగా అయితే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే పర్యటించి ఏ మేరకు నష్టం జరిగింది, ఎలా జరిగింది నష్టము, ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్తి నష్టంతో పాటు పొలాలు అంటే ఏదైతే ఎంత నీటి మునిగాయి, ఏవే పొలాలు ఎంత మునిగాయి, వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా అయితే ఒక అంచనా అయితే వేయినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇదంతా కూడా బృందం అంతా పర్యటించిన తర్వాత దాదాపుగా గన్నవరంలో ఎయిర్పోర్ట్ లో జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ బృందం అయితే పరిశీలిస్తారు. మధ్యాహ్నం నుంచి యనమలకూరు, కడుపులపాక, చోడవరం, మద్దూరు గ్రామాల్లో పర్యటిస్తారు. అదేవిధంగా సాయంత్రం తీసుకున్నట్లయితే నందివాడ చేరుకుని అక్కడ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే పర్యటించినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా కలెక్టరేట్ లో వీరు ఏదైతే అధికారులు బృందాలు అయితే అడిగి తెలుసుకోవాలంటే మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా సింగనగర్ లో ఈ బుడమేరు స్థితిగతులను పరిశీలిస్తారు. అదేవిధంగా 2 జరిగినటువంటి ఈ యొక్క విపత్తు ఏదైతే ఉందో ఈ విపత్తులో జరిగినటువంటి ప్రధానంగా ఆస్తి నష్టంతో పాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6,800 కోట్ల రూపాయలు ఆర్థిక నష్టాన్ని కలిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా జరిగిన ఏదైతే నష్టపరిహారం మొత్తానికి కూడా ఒక అంచనా వేసి ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించనున్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించే దాంట్లో ఈ బృందం సహాయ సహకారంగా ఉంటాయని చెప్పేసి సిసోడియా అయితే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.